స్టార్ట్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. మీ మ్యూజిక్‌తోనే ఈవెంట్‌ని మొదలుపెట్టాం. మీ మాటలతోనే స్పీచెస్ కూడా మొదలు పెడదాం. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ సినిమాని ప్లస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అనే సినిమా నాకు చాలా పర్సనల్ అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ రాజేష్ అన్న శైలేష్ కొలన్ గారి త్రూ పరిచయం అయ్యారు. బట్ రాజేష్ అన్న నాకు ఎట్లా అయిపోయిందంటే ఒక సొంత అన్నలాగా, ఏదైనా కష్టం వచ్చినా షేర్ చేసుకునే ఒక తండ్రిలాగా అయిపోయిండు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ రాజేష్ అన్న కోసమే ఆడాలి. ఇంతకుముందు కూడా చెప్పిన ఒక ఈవెంట్లో ఎందుకు ఆడాలంటే, ఆయన ఒక డబ్బు తెచ్చుకొని ఏదో మనం సినిమా చేసి ఏదో కొంచెం ఏషాలు పడిపోవాలని అట్లా లేకుండే, సినిమా మంచి సినిమా చేయాలి, మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలని ఆయన యూఎస్లో ఫ్యామిలీని అంతా ఒక 2 సంవత్సరాలు వదిలేసి, కంప్లీట్గా వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడే స్టే చేసి ఈ సినిమా కంప్లీట్ చేసిండు. మాకందరికి ఉపాధి కలిగించిండు. ఆ టైంలో మాకున్న స్ట్రగుల్స్లో, అరే తమ్మి నువ్వు చేసుకో, నేను అంటే అన్న చెప్తుంటాడు నేను నీ ఫ్యాను, విరాటపురంకి ఫ్యాన్ అది ఇదని, కానీ ఫ్లోలో ప్రాసెస్లో అన్నకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా, ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా భావిస్తున్నా. అన్న ఈ సినిమా ఖచ్చితంగా మీకోసం ఆడుతుంది. తెలుగు ప్రేక్షకులంతా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. మాలాంటి టెక్నీషియన్స్ కోసం ఇంకో కొత్త ప్రొడ్యూసర్ని తెలుగు ఇండస్ట్రీకి తెలుగు ప్రేక్షకులే పరిచయం చేస్తారన్న పెద్ద ఎత్తున. ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ ఈ సినిమా అన్నతో పాటు అందరి కోసం కూడా ఆడాలి. బాల సతీష్ అన్న, ఆయన చాలా ప్యాషనేట్గా కథలు రాసుకొని, ఆయన దగ్గర నేను ఒక 4-5 కథలు విన్నా వరుసగా. ప్రతి కథ సూపర్ ఉంటుందండి. ఆ కథలు బయటికి రావాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి. సో ఈ సినిమా హిట్ అయితే ఆ కథలన్నీ బయటకు వస్తాయి, అద్భుతమైన కథలు. ఈ సినిమా కూడా అద్భుతమైన సినిమా అండి. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు, అంటే 1-2 ఎడిట్లు చేంజ్ అయినప్పుడు కూడా చేస్తున్న ప్రతిసారి నేను అన్నకి చెప్పేది, డైరెక్టర్ బాలన్నకు, అన్న సినిమా అదిరిపోయింది, పెద్ద హిట్ అయిద్ది అన్న అని. సో బాలన్న మీకు కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథ్ అన్న. శ్రీనాథ్ అన్న ఈ సినిమా చేసే టైంకి, అంటే మేము పరిచయం అయ్యే టైంకి నాకు తెలిసి యానిమల్ ఇంకా కాలేదు అన్న, షూటింగ్ నడుస్తుంది మధ్యలో. అన్న ఎంత ప్యాషనేట్గా ఉంటాడంటే మిడ్ నైట్ నాకు ఫోన్ చేసి పాటల గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి డిస్కస్ చేసేది. నన్ను ఊరికే అన్న రాన్న సరదాగా ఐస్ క్రీమ్ తిందాం రా అని నైట్ 12 o'clock వచ్చి ఐస్ క్రీమ్కి తీసుకెళ్ళి, అన్న ఐస్ క్రీమ్కి తీసుకెళ్ళి సినిమా ఎట్లా వస్తుందన్న, స్కోర్ ఎట్లా వస్తుందన్న, బాగా వస్తుందా, బాగా చేయండి అన్న, మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా నేను చేస్తా, నేనేమన్నా మాట్లాడాలన్నా మాట్లాడతా, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా అన్న అని చాలా సపోర్ట్ చేసిండు. శ్రీనాథ్ అన్న కోసం కూడా ఆడాలి. థ్యాంక్ యూ శ్రీనాథ్ అన్న, నాకు అంత సపోర్ట్గా ఉన్నందుకు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పర్టికులర్గా వీళ్ళిద్దరు ఎట్లా అంటే, నేను వదిన మర్దళ్ళను అంటే రియల్ లైఫ్లో చూసిన, ఈ సినిమాలో వదిన మర్దళ్ళకు ఉండే రిలేషను, బాండింగు ఎంత అద్భుతంగా మేకింగ్ చేసిండంటే బాలన్న. వీళ్ళిద్దరు కూడా అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అంత బాగా పర్ఫామ్ చేయడం వల్ల మేము స్కోర్ బాగా చేయగలిగినాం. అండ్ కసిరెడ్డి అన్న, సినిమా అంతా కసికసిగానే ఉంటాడు, కసికసిగానే ఉంటాడు. ఒక ఫ్రెండ్ ఎంత సపోర్ట్గా ఉండాలో అంత సపోర్ట్గా ఉంటాడు. దీంట్లో నాకు సినిమా అంతా ఫ్లో తెలంగాణలో వెళ్తుంటుంది, అన్న ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడుతుంటాడు. కొత్తగా అనిపించింది. ఎందుకు వచ్చిండు ఇక్కడి నుంచి అంటే, సినిమాలు చూడాలి, ఈయన ఆంధ్రాలోనే ఉంటాడు, తెలంగాణలో ఉంటాడు, తెలంగాణకు వచ్చి ఎందుకు ఇక్కడ హీరోతో పాటు ఇక్కడ ఎందుకు ఉంటాడు అంటే, సినిమాలో చూడాలి, భలేగా ఉంటుంది. అండ్ ఈ సినిమాని బ్లెస్ చేయండి. March 6th వస్తుంది. మీడియా అన్నలు మీరు సపోర్ట్ చేయాలన్న, అండ్ ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నాకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, అబ్సల్యూట్లీ. సురేష్ బొబ్బిలి గారి కోసం కూడా ఆడాలి సినిమా. థ్యాంక్ యూ సో